విజయవాడ వేదికగా గిన్నిస్లో చోటే లక్ష్యంగా కూచిపూడి బృందనాట్యం కోసం సర్వం సిద్దమవుతోంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 6,000 మంది నర్తకులు ఏకకాలంలో మహాబృంద నాట్యం చేయబోతున్నారు. శనివారం రోజున కూచిపూడి నాట్యాచార్యుడు చింతా రవిబాలకృష్ణ ప్రదర్శించిన మోహిని భస్మాసుర యక్షగానం, ఉషా పరిణయం యక్షగానం, కన్యాకుమారి నృత్య రూపకాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. కూచిపూడి నాట్య గురువులంతా కలిసి ఒకే వేదికపై అద్భుత నాట్య ప్రదర్శన నవ్యాంధ్ర నాట్య తరంగం కార్యక్రమం రెండో రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కూచిపూడి పుట్టిన గడ్డపై నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడ వేదికగా తొలిసారి గిన్నీస్లో చోటు కోసం కూచిపూడి బృందనాట్యం కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిలికాన్ ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఈ సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 6,000 మంది నర్తకులు ఏకకాలంలో మహాబృంద నాట్యం చేయబోతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం కూచిపూడి మహాబృంద నాట్యంలో పాల్గొనేందుకు నర్తకులు తరలివచ్చారు. నవ్యాంధ్ర నాట్య తరంగం కార్యక్రమం రెండో రోజు పలు నృత్య, యక్షగాన, నృత్య రూపకాలతో పాటు చర్చా కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగాయి. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సాయంత్రం జరిగే కార్యక్రమాన్ని ప్రజలంతా చూడాలని కోరారు. కూచిపూడి నాట్య కళను మరో 1000 సంవత్సరాల పాటు జీవించేలా కృషి చేస్తామన్నారు. సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకుడు కూచిభట్ల ఆనంద్ కృషిని మంత్రి ప్రశంసించారు. కూచిపూడి నాట్యాచార్యుడు చింతా రవిబాలకృష్ణ ప్రదర్శించిన మోహిని భస్మాసుర యక్షగానం, ఉషా పరిణయం యక్షగానం, కన్యాకుమారి నృత్య రూపకాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. మంత్రి ఉమా చేతుల మీదుగా కళాకారులను సన్మానించారు. నవ్యాంధ్రలో నాట్య తరంగంలో రెండో రోజు అరుదైన సన్నివేశం జరిగింది. కూచిపూడి నాట్య గురువులు అంతా కలిసి ఒకే వేదికపై నాట్య ప్రదర్శన చేశారు. సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకుడు కూచిభట్ల ఆనంద్ చేసిన విజ్ఞప్తి మేరకు దేశంలోని కూచిపూడి నాట్య గురువులు అంతా అడుగులు కలిపి చేసిన నృత్యం ఆహో అనిపించింది.